మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. స్టార్టింగ్ నుంచి పెట్టండి. ఒక్క నిమిషం. మరి ఏం చెప్తున్నారంటే, నేను రెవెన్యూ సెక్రటరీగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జాయిన్ అయ్యేటప్పటి 6 నెలల ముందు ఏం చెప్పండి. I spent about 3 hours in that village. Then I called this fellow. I said, "Are you చేస్తున్నారు?" నాకు భయంగా ఉండే, because I had doubts about this program. ఎవరో విలేజ్ లో గలాటా లేకుందేమో వాడు సెంటర్ ఇటు పోవాలని. But when I went there, I found I was very comfortable. I felt it's a good plan. I told him as such. బాగుంది, బాగా చేస్తున్నారు. తర్వాత జాయిన్ అయినాక 2 villages వెళ్ళాను మళ్ళీ గుంటూరు జిల్లాలో. I talked to farmers, then I saw what they're doing. I was very comfortable that this is a program which, as and when it is completed, we will get good name for the government. So now all doubts I lost. సాయి ప్రసాద్ గారు ఏం చెప్పారు? 2022లో రెవెన్యూ సెక్రటరీగా వారు చేరారు. ఏం చెప్పారు? నేను రెవెన్యూ సెక్రటరీగా రాకముందు నాకు ఈ జగన్మోహన్ రెడ్డి గారి సర్వే మీద చాలా అనుమానాలు ఉన్నాయి. చేరిన తర్వాత రెవెన్యూ సెక్రటరీగా చేరకముందే ఈస్ట్ గోదావరిలో ఒక సర్వే జరుగుతున్న చోటకి నేను వెళ్ళి అన్ని చూశాను. చూసిన తర్వాత అరే బలి చేస్తున్నారే, నేనేదో చాలా అనుమానాలు ఉన్నాయి తప్పులు జరుగుతున్నాయేమో అనుకున్నాను, చాలా సమస్యలు వస్తాయి అనుకున్నాను. లేదు, చాలా బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పని సిద్ధార్థ్ జైన్ అనేటువంటి అప్పటి సర్వే కమిషనర్ కి ఫోన్ చేసి నేను చెప్పాను అని చెప్పారు. తర్వాత ఏమన్నారు? నేను జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో రెవెన్యూ సెక్రటరీగా జాయిన్ అయిన తర్వాత గుంటూరు జిల్లాలో వెళ్ళి కూడా ఇన్స్పెక్ట్ చేశాను, రైతులతో మాట్లాడాను. ఆయన ఏమన్నాడు? పాత సర్వే 5% ప్లస్ ఆర్ మైనస్ సర్వే, ఇది యాక్యురేట్ సర్వే, చాలా మందికి సెంట్లు తగ్గినప్పుడు సమస్య వస్తుందేమో అని చెప్పి రైతుల దగ్గరికి వెళ్ళి చాలా మంది రైతులతో మాట్లాడాను. రైతులు కూడా సాటిస్ఫై అయ్యారు. ఇది తప్పు అయితే రేపు ఆయన చీఫ్ సెక్రటరీ చేయబాకండి మీరు. అతను అంటే సాయి ప్రసాద్ గారు, ఆయన అప్పటి రెవెన్యూ సెక్రటరీ, చాలా తప్పుడు మాటలు మాట్లాడాడు, అసత్యాలు మాట్లాడాడు, దుర్మార్గంగా మాట్లాడాడు, జగన్ గారికి భజన చేస్తా మాట్లాడాడని మీకు ఉంటే రేపు చీఫ్ సెక్రటరీ చేయబాకండి. ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేసేయండి ఆయన. మీకు చావుంటే, మీరు గవర్నమెంట్ నడిపేది మీరే అయితే, ఆయన మాట్లాడింది తప్పు అయితే, అసత్యాలైతే, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తప్పు అయితే, ఆయన ఇచ్చిన ఓరల్ సర్టిఫికెట్ లేదా అప్లాజ్ అది భజనే అయితే, ప్రజల్ని మోసం చేసేదే అయితే ఆయన మీద లీగల్ గా చర్యలు తీసుకోండి. చీఫ్ సెక్రటరీ ఎందుకు చేస్తున్నారు మరి? ఆయన ఎవరు? మీరు పెద్దానికి చెప్తా ఉంటారు ఇప్పుడు రెడ్డి అని. ఆయన రెడ్డి కాదా బాబు? మనోళ్లే తెనాలే, మా తెనాలి కాదు, మీ తెనాలే. ప్రసాద్ తెనాలి కాదు, చంద్రబాబు తెనాలే. చూడండి మీరంటే ఎంత కిరాతకులో మీరెంత కిరాతకులు అనేది. మునులు యజ్ఞం చేసేప్పుడు లోక కళ్యాణం కోసం చేస్తుంటే, ఎక్కడ లోక కళ్యాణం జరిగి ప్రజలు సంతోషంగా ఉంటే చూడలేనటువంటి రాక్షస మోకలు శివము నెత్తురు యజ్ఞంలో పోసేటువంటి వాళ్ళకి మీకు తేడా ఏమైనా ఉందా అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి అలవాటే కదా, నేను చాలా తప్పులు చేశాను, నేను మారుతున్నాను, నేను మారతాను, నేను మారాను, నన్ను నమ్మండి అని అడుక్కోవడం అలవాటే కదా. కార్యకర్తల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, కార్యకర్తలను గాని, తెలుగుదేశం నాయకుల్ని గాని, చంద్రబాబు నాయుడు గారి చుట్టాలను గాని
ఇటేపోళ్ళని అటేపోళ్ళని లేదా రాష్ట్ర ప్రజలను కానీ పడిపోయిన ప్రతిసారి పదకపోయిన ప్రతిసారి నేను తప్పులు చేశాను, నేను తెలుసుకున్నాను.